ఐవీస్ ఇవాళ వచ్చేసి మనం ప్రాపర్టీ రెఫరెన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ప్రాపర్టీ రెఫరెన్స్? Property reference is used to create a linkage between a property and property reference. A property set method will require a memory space, whereas a property reference only creates a link and you can save on memory. For example, we create a application with customer details. So ప్రాపర్టీ రెఫరెన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా చేస్తాం అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గైస్, మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ రెండింటిని ఫస్ట్ పేజ్లో మనం ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్లో వెల్కమ్ టు సంథింగ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిక్సింగ్తో మనకు ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో అది ఎలా చేస్తారు అంటే ప్రాపర్టీ రెఫరెన్స్ని యూజ్ చేసి చేస్తాం. ఈరోజు ఆ వీడియో గురించి చూద్దాం. ప్రాపర్టీ రెఫరెన్స్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 మెథడ్స్లో చేస్తాం. ఒకటి లేబుల్స్ని యూజ్ చేసి, రెండు పారాగ్రాఫ్ని యూజ్ చేసి. లేబుల్స్ని యూజ్ చేసి చేస్తే ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా స్టైలింగ్స్ కానీ అటువంటివి ఏవి ఉండవు ఇందులో. సో పారాగ్రాఫ్లో మనకు ఎక్స్ట్రా స్టైలింగ్స్ అండ్ మెసేజింగ్స్ అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటుంది. సో ఒకసారి మనం ఫస్ట్ లేబుల్స్తో ట్రై చేసి తర్వాత పారాగ్రాఫ్స్తో ఎలా చేస్తామో ఈ వీడియోలో చూసి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెక్షన్ ఓపెన్ చేద్దాం. నాకు నామినీ డీటెయిల్స్ ఉంది కదా, ఈ సెక్షన్ను మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇది నామినీ డీటెయిల్స్ అనే ఒక సెక్షన్. మనకి యాక్చువల్లీ ఫస్ట్ పేజ్లో అంటే ఫస్ట్ స్క్రీన్లో మన పేరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఈ నామినీ డీటెయిల్స్లో ఇక్కడ వెల్కమ్ టు సంథింగ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్తో కలిపి ఒక మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. దట్స్ ఆల్. ఇదే మన రిక్వైర్మెంట్. అది ఎలా యూస్ చేస్తారనేది, ఎలా చేస్తారనేది చేద్దాం. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేబుల్స్ని యూజ్ చేసి ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
ఒక డైనమిక్ లేఅవుట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ అనేది మనం ఒక లేబుల్ని తీసుకోవాలి. లేబుల్ అనేది మనకు ఇక్కడ డేటా డిస్ప్లేలో అవైలబుల్గా ఉంటుంది. నావిగేషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేబుల్ సో ఇక్కడ మనం చూడొచ్చు శాంపుల్ టెక్స్ట్ అనేది. ఒకసారి దీని కాన్ఫిగరేషన్ మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ వాల్యూ వచ్చేసి మనకు శాంపుల్ టెక్స్ట్ అని ఉంది. దీన్ని ఎరేస్ చేద్దాం. వెల్కమ్ అని నేమ్ ఇద్దాం. ఇక్కడ వెల్కమ్. వెల్కమ్. సో ఇక్కడ వెల్కమ్. సబ్మిట్. ఇంకొక లేబుల్ కూడా తీసుకుందాం మనం. ఐ మీన్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని హోల్డ్ చేయడానికి ఇంకొక లేబుల్ కూడా ఇక్కడ తీసుకుందాం. సో ఇక్కడ కూడా ఎరేస్ చేసేది. కస్టమర్ డీటెయిల్స్ డాట్ ఫస్ట్ నేమ్ అని రెఫరెన్స్ ఇద్దాం. మనకి ఇక్కడ చూడొచ్చు కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్. మనకు ఫస్ట్ నేమ్ ఇక్కడ ఉంది చూడండి. కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్. దిస్ ఈస్ ద అవర్ ప్రాపర్టీ రెఫరెన్స్. సబ్మిట్. నెక్స్ట్ ఇంకొక మనం లేబుల్ని తీసుకుందాం. ఇక్కడ శాంపుల్ టెక్స్ట్ ని కూడా ఇక్కడ ఎరేస్ చేసి మనకు ప్రాపర్టీ రెఫరెన్స్ యాడ్ చేయాలి. కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ లాస్ట్ నేమ్. సో సబ్మిట్. ఇక్కడ వచ్చేసి ఇంకా రెడ్ ఇన్లా తీసుకున్నాం. జస్ట్ పక్కన వచ్చేట్టుగా మనకు వాల్యూ వస్తుంది. సో వెల్కమ్ టు ఫస్ట్ కస్టమర్ డీటెయిల్స్ డాట్ ఫస్ట్ నేమ్ అండ్ డాట్ కస్టమర్ డీటెయిల్స్ డాట్ లాస్ట్ నేమ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసి
నెక్స్ట్ ఫ్లోను రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు న్యూ కస్టమర్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ నేమ్ వచ్చేసి శివ, లాస్ట్ నేమ్ రాజ్. ఓకే, సబ్మిట్ చేద్దాం. సరే, చూసారా, వెల్కమ్ టు శివరాజ్ కుమార్. దిస్ ఈస్ ద అవర్ రిక్వైర్మెంట్ లేబుల్స్ యూజ్ చేసి. ఇప్పుడు అదే విధంగా మనకు పారాగ్రాఫ్స్ యూజ్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. లేబుల్స్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎటువంటి ఫాంట్స్ కానీ స్టైల్స్ కానీ అవైలబుల్లో ఉండవు. సో మనకు ఫాంట్స్ అండ్ స్టైల్స్ కావాలి అంటే పారాగ్రాఫ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం పారాగ్రాఫ్ని కూడా యూజ్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. Go to UI category and paragraph. Just sort of mentioned. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పారాగ్రాఫ్ని క్రియేట్ చేద్దాం. పారాగ్రాఫ్ నేమ్ వచ్చేసి వెల్కమ్ మెసేజ్ అని జస్ట్ ఒక నేమ్తో పారాగ్రాఫ్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రేమ్వర్క్కి తీసుకుంది. క్రియేట్ అంటే ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు పారాగ్రాఫ్, పేజెస్, క్లాసెస్, స్పెసిఫికేషన్. ఇక్కడ మనకు ఈ ట్యాబ్ ఇక్కడ తీసుకొని మనకు కావాల్సిన మెసేజ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ వెల్కమ్ అని టైప్ చేద్దాం. వెల్కమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాపర్టీ రెఫరెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ చూడొచ్చు మనం వెయిట్ 1 minute. ఓకే, ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు ఇక్కడ సింబల్ ఉంది కదా ఇన్సర్ట్ ప్రాపర్టీని. సో దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి మనకు ప్రాపర్టీని కాల్ చేద్దాం. డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్ సేవ్. నెక్స్ట్ కూడా మనకు ఇక్కడ ఇన్సర్ట్ ప్రాపర్టీలోకి వచ్చేసి డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ లాస్ట్ నేమ్ సేవ్. సో మనకి ఇక్కడికి వెల్కమ్ టు కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్ అండ్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ లాస్ట్ నేమ్ అనే ఒక మెసేజ్, పారాగ్రాఫ్ మెసేజ్ మనం క్రియేట్ చేస్తాం.
ఇప్పుడు మనకి వీటికి సంబంధించిన స్టైలింగ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. బోల్డ్, సంథింగ్, అండర్లైన్, ఇటాలిక్, కలర్స్, సైజెస్, ఫాంట్. So this is the one of the advantage in paragraphs. సో ఇక్కడ బోల్ట్ తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. సో ఫాంట్ నేమ్ వచ్చేసి మనకి అవసరం లేదు. సో నెక్స్ట్ మనం ఇక్కడ కలర్స్ చూద్దాం. కలరింగ్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్ తీసుకుందాం. సో ఇది చూడొచ్చు మనకు వెల్కమ్ టు కస్టమర్ డీటెయిల్స్ పేజ్ స్టార్ట్ ఫస్ట్ నేమ్ అండ్ వెల్కమ్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ స్టార్ట్ లాస్ట్ నేమ్. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సేవ్. సో మనకు పారాగ్రాఫ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయవలసిన నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న పారాగ్రాఫ్లో ఈ వెల్కమ్ మెసేజ్ ఇంక్లూడ్ చేద్దాం. ఓకే. సో UI కేటగిరీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పారాగ్రాఫ్ను ఇంక్లూడ్ చేద్దాం. సారీ, మనకు ఆల్రెడీ పారాగ్రాఫ్ రూల్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో మనం పారాగ్రాఫ్ రూల్ను ఇంక్లూడ్ చేసుకుందాం ఒకసారి. వెల్కమ్ మెసేజ్ అనేది ఆల్రెడీ క్రియేటెడ్ పారాగ్రాఫ్ రూల్. సో మనకు ఇక్కడ నామినీ డీటెయిల్స్ అనే సెక్షన్లో మనం పారాగ్రాఫ్ను ఇంక్లూడ్ చేద్దాం. సో మనకు డేటా డిస్ప్లే పారాగ్రాఫ్. సో మనకు ఒక లేఅవుట్ తీసుకొని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుందాం. ఒక డైనమిక్ లేఅవుట్ తీసుకొని సో ఓకే డేటా డిస్ప్లే పారాగ్రాఫ్. సో ఓపెన్ కాన్ఫిగరేషన్స్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన పారాగ్రాఫ్ ఇంక్లూడ్ చేద్దాం. మనం వెల్కమ్ మెసేజ్ అనే మెసేజ్ క్రియేట్ చేస్తాం కదా. సో సబ్మిట్. సో ఇది సో మనకు చిన్న కరెక్షన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ వెల్కమ్ మెసేజ్లోకి వెళ్ళేసి మనకు వెల్కమ్ టు యాడ్ చేస్తాం. సో సేవ్ అండ్ నెక్స్ట్ go to nominee details, open the dynamic layout. So welcome message, submit, save. సో ఇప్పుడు ఒకసారి మనం ఫ్లో రూల్ని రన్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది. సబ్మిట్. సో ఇక్కడ చూడొచ్చు గైస్ మనకు వెల్కమ్ టు గంగరాజ్. ఇక్కడ వెల్కమ్ గంగరాజ్ అంటే యాక్చువల్లీ మనం లేబుల్స్లో క్రియేట్ చేసినప్పుడు మెసేజ్లో వెల్కమ్ అని క్రియేట్ చేసాం. సో అందుకోసం అని మనకు ఇక్కడ వెల్కమ్ గంగరాజ్ వచ్చింది. సో వెల్కమ్ టు గంగరాజ్. సో నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొక ఫ్లో రూల్ రన్ చేసి చూద్దాం. అంటే యాక్చువల్లీ ఇంకొక కేస్ ఐడి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రాజ్ ఎంటర్ చేద్దాం, కుమార్. సో
సబ్మిట్. వెల్కమ్ టు రాజ్ కుమార్. సో చూడొచ్చు గైస్. సో ఈ విధంగా మనము ప్రాపర్టీ రెఫరెన్స్ ఇవ్వచ్చు. దిస్ ఈస్ ద అవర్ క్లాస్ టుడే. యాక్చువల్లీ మనకు పారాగ్రాఫ్స్ యూస్ చేస్తే అడ్వాంటేజ్ ఏమిటంటే మనకు ఇక్కడ స్టాలింగ్స్ అప్లై చేసుకోవచ్చు. సో లేబుల్ యూస్ చేస్తే మనకు ఎటువంటి యూజ్ ఉండదు. అంటే ఇక్కడ మనకు స్టాలింగ్స్ అనేవి అప్లై చేసుకోవడానికి వీలు ఉండదు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేబుల్స్ అండ్ పారాగ్రాఫ్స్ ఇన్ ప్రాపర్టీ రెఫరెన్స్. లేబుల్స్లో మనకు డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఎటువంటి స్టైలింగ్స్ కానీ ఎక్స్ట్రా లింక్స్ కానీ స్టైల్స్ కానీ ఏవైనా అప్లై చేసుకోవడానికి వీలు ఉండదు. సో అదే పారాగ్రాఫ్లో అయితే మనకు ఎటువంటి స్టైలింగ్స్ అయినా అండర్లైన్స్ అయినా బార్డర్స్ అయినా సంథింగ్ ఏవైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఇది గైస్ టుడే క్లాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే గాయ్స్, నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.